శ్రీ గురుభ్యో నమః. 10వ అధ్యాయము 3వ శ్లోకము. ఓం యో మామజమనాదీం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థేషు సర్వపాపైః ప్రముచ్యతే. భగవతత్వాన్ని భగవంతుడే చెప్పాలి, అప్పుడు బాగా అర్థమవుతుంది. భగవంతుని యొక్క పుట్టుకని, భగవంతుని యథార్థ తత్వాన్ని తెలుసుకుంటే ప్రయోజనం ఏమి అనేది ఈ శ్లోకంలో చెప్తున్నాడు పరమాత్మ. యో మాం అజం, ఎవరైతే నన్ను పుట్టుక లేనివానిగా, అనాదీంచ ఆది లేనివానిగా, లోక మహేశ్వరం వేత్తి లోకాలన్నింటికీ ప్రభువుగా తెలుసుకుంటారో, అసమ్మూఢః సమర్థేషు అతడు మనుష్యులలో అజ్ఞానము మోహం లేని వాడవుతాడు. అతడు జ్ఞానం కలిగి ఉంటాడు. వారికి కలిగే ప్రయోజనం ఏమిటంటే సర్వపాపైః ప్రముచ్యతే, సకల పాపముల నుండి విముక్తి పొందుతారు. కాబట్టి భగవంతుడు పుట్టుక లేనివాడు, ఆది అంతం లేనివాడు, ఆది మధ్యాంతరహితుడు, ఈ లోకాలన్నింటికీ ప్రభువు, ఈ సమస్త లోకాలు పరమాత్మ నుండే ఆవిర్భవించాయి అని ఈ విధంగా ఎవరైతే పరమాత్మ గురించి తెలుసుకుంటారో వారు జ్ఞానులవుతారు. అలా జ్ఞాని అయిన వారు సకల పాపాల నుండి విముక్తులవుతారు. ఇలా పరమాత్మ అజుడు, ఆది లేనివాడు, సమస్త లోకాలకు మహేశ్వరుడు అని తెలుసుకోవాలి. తెలుసుకోవడం అంటే బుద్ధితో తెలుసుకోవడం కాదు, చదివి విని గుర్తుపెట్టుకోవడం కాదు, అనుభూతి చెందాలి. మనసులో పరమాత్మ తత్వం జీర్ణమైపోవాలి. నిద్రలో లేపి నువ్వు స్త్రీవా పురుషుడివా అని అడిగితే ఎలా చెప్తావో అదేవిధంగా భగవతత్వాన్ని ఎప్పటికీ మర్చిపోకుండగా అది మన సహజ స్థితిగా జీర్ణమైపోవాలి. ఈ సృష్టి అంతా ఒకే ఒక కణం నుండి వచ్చింది, అదే దైవ కణమని, ఆ కణం విస్ఫుటం నుండి ఈ సకల విశ్వం ఆవిర్భవించింది అని నేటి కాస్మాలజీ చెబుతుంది. ఈ శ్లోకము నేటి సిద్ధాంతము ఒకటే కదా. ఈ విషయము కొన్ని వేల సంవత్సరాల కిందటే చెప్పబడింది, కాకపోతే మనకు అర్థం కాలేదు. జీవరాశులలోకెల్లా మానవ జన్మ ఉత్తమమైనది, ఎందుకంటే మనకు విచక్షణ జ్ఞానం ఉంది. మిగతా జీవులకు అది లేదు. మానవులలోకెల్లా బుద్ధిని ఉపయోగించేవాడు గొప్పవాడు, ఆ బుద్ధితో జ్ఞానం సంపాదించేవాడు ఇంకా గొప్పవాడు, ఆ జ్ఞానాన్ని విజ్ఞానముగా మార్చుకునేవాడు మహాత్ముడు. జ్ఞానం అంటే ఏమిటి? పరమాత్మ గురించి యథార్థంగా తెలుసుకోవడం. అంటే పరమాత్మ పుట్టుక లేనివాడు, శాశ్వతుడు, ఎప్పుడూ ఉండేవాడు అని చెప్పి తెలుసుకోవాలి. పుట్టిన ప్రతిదీ ఎప్పుడో ఒకసారి నాశనం అవుతుంది. పుట్టుక లేకపోతే నాశనం అయ్యే అవకాశమే లేదు. జీవులంతా ఆయనలోనే పుట్టి, ఆయనలోనే ఉండి, ఆయనలోనే లయమైపోతారు. జీవుడు వస్తూ పోతూ ఉంటాడు, ఆయన మాత్రం శాశ్వతంగా ఉంటాడు. ఒక నది పారుతుంది అనుకుంటే పైన వంతెన ఉంది, వంతెన మాత్రం శాశ్వతంగా అట్లానే ఉంటుంది. కింద నీళ్లు మాత్రం పోతూ ఉంటాయి, ఒక్కొక్కప్పుడు తగ్గుతాయి, ఒక్కొక్కప్పుడు పెరుగుతుంటాయి, ఒకప్పుడు ఎండిపోతాయి, ఒకప్పుడు నిండుగా ప్రవహిస్తాయి. అదే ప్రకారంగా ఈ సృష్టి స్థితి లయలు ఆ పరమాత్మలోనే జరిగిపోతుంటాయి. ఆయన మాత్రం అందరికీ ఆధారంగా ఎల్లప్పుడూ ఉండేవాడు. ఈ విధంగా పరమాత్మ జన్మ లేనివాడు, ఆది లేనివాడు, సమస్త లోకాలకు మహేశ్వరుడు. ఈ సత్యాన్ని జ్ఞానముతో తెలుసుకున్న మనిషి మోహాన్ని విడిచిపెట్టి ధర్మ మార్గంలో జీవించి సమస్త బంధాల నుండి, పాపాల నుండి విముక్తిని పొందుతాడు. హరి ఓం తస్సత్.